బ్రతికించే ప్రాణం యేసే, నా శ్వాసకు ఊపిరియేసే, నా రేపటి ఉదయం యేసే, జీవించే జీవం యేసే, బ్రతికించే ప్రాణం యేసే, నా శ్వాసకు ఊపిరియేసే, నా రేపటి ఉదయం యేసే. మార్గం సత్యం జీవం నా యేసే, ఓ మార్గం సత్యం జీవం నా యేసే. ఆశ్చర్యకరుడు యేసే, ఆలోచనకర్త యేసే, నిత్యుడకు తండ్రి యేసే, సమాధానకర్త యేసే. ఆశ్చర్యకరుడు యేసే, ఆలోచనకర్త యేసే, నిత్యుడకు తండ్రి యేసే, సమాధానకర్త యేసే. నీతి న్యాయం ధర్మం నా యేసే, ఓ నీతి న్యాయం జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నాకు 5 సంవత్సరాల నుంచి మారలేకు ఉండేది. విపరీతమైన తలనొప్పి భరించలేకపోయేదాన్ని. అన్నయ్య వర్షిప్లో ప్రత్యేకమైన మాటలు చెప్పి ఏసునామలో తొలగిపోతున్నప్పుడు అన్నయ్యలో నుంచి ఒక వెలుగు వచ్చి నన్ను తాకింది. అప్పటి నుంచి నాకు మారలేదు. స్వస్థపరిచింది థ్యాంక్ యూ జీసస్. ప్రభా బిడ్డను బట్టి వందనాలు.
బిడ్డ జీవితంలో చేసిన కార్యం బట్టి 5 సంవత్సరాల నుంచి ఉన్న నొప్పిని ఓ దేవా నువ్వు క్షణములో స్వస్థపరచిన దేవుడు అయ్యా నీ శక్తి కొరకు వందనా. థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో ఆమేన్. మంచి టెస్ట్లో బ్లడ్ లాగా ఉండేది. పోయిన ఆదివారం అది క్యాన్సర్ గడ్డేమని చాలా భయంగా ఉండేది. పోయిన ఆదివారం అన్నయ్య టెస్ట్లో బ్లడ్ లాగా ఉండేది, కరిగిపోతుంది, అది నీకు భయంగా ఉంది, అది కరిగిపోతున్నట్టు నీకు అర్థమవుతుంది అన్నారు. అప్పుడు నాకు కరిగిపోతున్నట్టు అర్థమైంది. చాలా పెయిన్గా ఉండేది, ఇప్పుడు అది పోయింది. ఈ వారం అంతా ఏం పెయిన్ లేవు. చెక్ చేసుకున్నావా? ఏ అది వరకు తెలుసు కదా నీకు, ఇప్పుడు అదేం లేదా? గట్టిగా చెప్పలు యేసు నామములో ప్రభువా బిడ్డ జీవితంలో నువ్వు చేసిన కార్యమును బట్టి వందనాలు. ఎస్, I release anointing in the name of Jesus. Thank you, Holy Spirit. Rima shata la bara baba shanda di kara baba. Thank you, Holy Spirit. నేను 2 months నుంచి గైనిక్ ప్రాబ్లంతో బాగా బాధపడుతున్నాను. స్టమక్ పెయిన్తో అసలు ఆ ప్రాబ్లంతో నేను చనిపోతానేమో అని బాధపడేదాన్ని. మెడిసిన్స్ వాడినా కానీ తగ్గలేదు. అన్నీ ఒక సండే మెసేజ్ చెప్పారు, దేవుడిని ఆ సమస్య నీ జీవితంలో అనుమతిస్తే మనుషులు వైద్యం చేసినా కానీ తగ్గదు, దేవుడే తీసేయాలని. అప్పుడు నేను ఆ మాటను నమ్మాను, దేవుడే ఈ శోధన నాకు ఇచ్చాడు అని. అప్పటి నుంచి మెడిసిన్స్ వాడటం మానేశాను. దేవాన్ని చిత్తమైతే నన్ను బాగు చేయదేవా, నేను ఏ మెడిసిన్స్ వాడని అనుకున్నాను అని అనుకునే స్టమక్ పెయిన్తో బాగా బాధపడుతూ ఉండేదాన్ని. క్లాస్ అన్ని ఆరాధనలో గైనిక్ ప్రాబ్లం నుండి దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు అని చెప్పినప్పుడు దేవుని శక్తి నన్ను తాకింది. నాలో విపరీతమైన కడుపులో మంటలు 10 నిమిషాల పాటు నేను తట్టుకోలేకపోయాను. ఆ తర్వాత నుంచి నాలో గైనిక్ ప్రాబ్లం పూర్తిగా పోయింది. కడుపులో నొప్పి కూడా పూర్తిగా చనిపోతానేమని చాలా కృంగిపోతా ఉండేదాన్ని. కానీ ఆ సమస్య నుంచి సంపూర్ణమైన పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చిన దేవునికి వందనాలు. దేవుడి సాక్షి. నేనైతే పోయిన మంత్లో బాగా ఓవర్ బ్లీడింగ్తో బాధపడ్డాను. ఎంత ఓవర్ బ్లీడింగ్ అంటే పోయిన మంత్ అంతా 7 days అలా ఓవర్ బ్లీడింగ్ అవుతూనే ఉంది. చూపించుకున్నాను, ట్యాబ్లెట్లు వేసుకున్నాను, కానీ ఏం తగ్గలేదు. అదే కాక 1 monthలోనే 2 times అలా వస్తూనే ఉంది. అయితే పోయిన సండే అన్ని వర్షిప్లో ఉంది, ప్రతి గైనిక్ ప్రాబ్లం పోతుంది అన్నప్పుడు దేవుని శక్తి నన్ను తాకింది. నేను వెంటనే కింద పడిపోయాను. తెలియని చల్లదనం నా స్టమక్లోకి వచ్చినట్టుంది. నేనైతే ఆ శక్తిని భరించలేకపోయాను. ఇప్పుడైతే నాకు ఎలాంటి శుక్రవారం శనివారం బాగా కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉంది. కాళ్ళు కొంచెమే కదా ఏం చేస్తాను అన్నట్టు ఉన్నాను. సండే రోజు ప్రేయర్కి వచ్చి బైబిల్ కింద పెడదామంటే నేను పెట్టలేకపోతున్నానండి. బాగా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. దేవా ఏంటి దేవా నాకు బలహీనత అని చెప్పేసి అనుకున్నాను. అన్నయ్య ఆరాధనలో మీలో ఉన్న ప్రతి బలహీనత కాళ్ళు నొప్పులు ఇప్పుడే పోతున్నాయి అన్నప్పుడు నేను బాగా నిల్చోగలిగానండి. నేనైతే ఆరాధనలో కూడా నిల్చోలేనేమో అనుకున్నాను, కానీ నాకు పరిపూర్ణ స్వస్థత వచ్చిందండి. ఇప్పటికి ఇంకా రాలేదండి. అలాగే అంతకుముందు అయితే నేను అసలు బాగా నీరసం ఉండేదాన్ని. అసలు నేను బాగా నీరసంగా అన్నం తిన్నామంటే అసలు తినాలనిపించదు. చూస్తే ఏంటో చూసినట్టుగా ఉండేది. బాగా బలహీనంగా ఉండేదాన్ని. క్లాస్లో అయితే అందరూ చదువుకుంటూ ఉంటారు, నేనైతే నీరసంగా ఉండేదాన్ని. అందరూ ఏంటమ్మా అలా ఉంటావు, అసలు నీ ఫేస్ అలాగేనా అని చెప్పేసి అంటూ ఉంటారండి. నేనైతే లేవా ఎవరికి చెప్పేదయ్యా అని చెప్పేసి నేను అనుకున్నానండి. అన్నయ్య ఆ రోజు మీలో ఉన్న ప్రతి బలహీనత, హృదయంలో ఉన్న ప్రతి బలహీనత ఇప్పుడే పోతుంది అన్నప్పుడు నాకు ఆ స్వస్థత, పరిపూర్ణ స్వస్థత నాకు వచ్చిందండి. ఇప్పటివరకు ఏ బలహీనత నాలో రాలేదండి. నేనైతే ఇంకప్పటి నుండి బాగా అన్నం తినగలుగుతున్నాను. నీరసం అనేది నాలో లేదండి. అంతకుముందు అన్నం తినగలిగేదాన్ని కదా, అసలు తినాలనిపించాను. ఇప్పుడు బాగా తినగలుగుతున్నావా? థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి స్తోత్రం. ప్రతి విధమైన బలహీనత యేసు నామములో తొలగిపోతున్నందుకు స్తోత్రం. I release the power of healing right now. Thank you, Holy Spirit. Touch Lord. యేసు నామములో. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను ఫస్ట్ ఇయర్ నుంచి బ్యాక్ పెయిన్తో చాలా బాధపడుతుండేదండి. అంటే మంత్లీ వచ్చినప్పుడల్లా నాకు వెన్నుపూస వాసేది. అసలు కూర్చునేదాన్ని కాదు, పండుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. చాలా బాధపడుతూ మొన్న లాస్ట్ వీక్ జీజీహెచ్లో
చేయించుకున్నప్పుడు ఆపరేషన్ చేయాలి, మెడిసిన్స్ తగ్గదని చెప్పేసి అన్నారు. అయినా కానీ నేను చాలా బాధపడుతూ అక్కయ్య వాళ్ళు చాలా మంది చెప్పారు కూడా వెళ్ళి చేయించుకొని వెంటనే తగ్గిపోయింది అని. కానీ నేను ఇంకా అక్కయ్య వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే నువ్వు ప్రే చేయించుకోరా, ఆపరేషన్ వద్దు ఏమొద్దని చెప్పేసి అన్నారు. కానీ నేను ప్రే చేయించుకున్నాను. లాస్ట్ వీక్ వర్షెట్లో మీ అవయవంలో గడ్డలో తొలగిపోయిన అన్నప్పుడు నాకు ఏదో తెలియని చల్లదనంగా నాకు తగిలింది. అప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. దేవునికి వెన్నుపూస తగ్గింది, వెన్నుపూసకి గడ్డ వచ్చింది, తగ్గిపోయింది. ఇంతకు అర్థమైంది కదా సాక్ష్యం. అమ్మాయి చెప్పింది వెన్నుపూసలో గడ్డ ఉంది, ఒక రకమైన వాపు ఉంది, దేవుడు ఆ వాపుని తొలగించాడు. ఇక విషయం ఏంటంటే వాళ్ళు చెప్పే ప్రతి సాక్ష్యం మీరు గమనిస్తున్నారో లేదో, వాళ్ళు చెప్తున్నారు ఆ మాట దైవజన్ నోటి నుంచి వచ్చినప్పుడు, ఆ మాట వచ్చినప్పుడు ఆ సెన్స్ వాళ్ళకి తెలుస్తుంది. ఆమె హల్లెలూయా. అందుకే వాళ్ళు ధైర్యం వచ్చి వేస్తా అన్నారు. ఆ తర్వాత మర్చిపోయింది. ఈ వారం అంతా ఏం లేదు కదా, గడ్డ ఏం లేదు, ప్రాబ్లం లేదు కదా, బ్యాక్ పెయిన్ పోయింది, అన్నీ పోయింది. నేను శనివారం మా అమ్మకి ఎప్పుడు బీపీ షుగర్ ఎక్కువగా ఉందండి. నేను బాగా ప్రే చేసుకొని దేవా నువ్వు ఎక్కడున్నా స్వస్థపరుస్తావు, మా అమ్మని తప్పకుండా స్వస్థపరుస్తామని, బీపీ షుగర్ నార్మల్ కంట్రోల్లోకి వచ్చేలాగా నాకు ప్రే చేయమని, అన్నయ్య నాతో మాట్లాడాలని సహాయం చేయమన్నప్పుడు వర్షిప్లు అన్నయ్య దేవుడి మాట కోసం ఎదురు చూస్తున్న బిడ్డ నీ అవసరతలు నీ కోరికలు దేవుడు తీర్చునన్నప్పుడు అక్కడ మా అమ్మని స్వస్థపరిచాడని నేను నమ్మాను. మరుసటి సోమవారం రోజు ఫోన్ చేసి అడిగితే మా అమ్మ బీపీ షుగర్ నార్మల్ కంట్రోల్లో ఉందని చెప్తుంది. నేను గైనక్ ఎలర్జీ ప్రాబ్లంతో సంవత్సరం నుంచి బాధపడుతున్నాను. అయితే నిన్న అన్నయ్య వర్షిప్లో అన్నయ్య గైనక్ ప్రాబ్లము సమస్యలు తీరునన్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవుడు ఈ కార్యం చేసినందుకు నాకు 10 సంవత్సరాల నుంచి ప్రతి నెల పీరియడ్ సరిగ్గా రాదు, బాగా కడుపులో వస్తుంది. అయితే చెప్పున్నా పర్లేదు. నాకు మ్యారేజ్ అయింది, ఇంకా పరిస్థితులు మా అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ స్కానింగ్ చేయమని చెప్పారు. స్కానింగ్లో నాకు కడుపులో గడ్డ ఉందని చెప్పారు. అయితే లాస్ట్ సండే మనకి ఎక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ చేపెట్టుకోమని చెప్పినప్పుడు ఏదో వెలుగు నన్ను తాకినట్టు అనిపించింది. నాకు చాలా సాక్షి చెప్పడంలో చాలా భయం వేసింది. అన్నప్పుడు సాక్ష్యం చెప్పినప్పుడు ఆ స్వస్థత స్థిరపడిద్దని చెప్పినప్పుడు అప్పుడు నెక్స్ట్ 3 weeks నుంచి నాకు చేతుల మీద ముఖం మీద బయాలజీ వచ్చేసి ర్యాషెస్ వచ్చేసి ఇంకా పోయిన అన్నయ్య మీకు ఎక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ మీరు ఒక చేతి నుంచుకొని ఉన్నారు. అప్పుడు ఏదో తెలియని శక్తి నన్ను తాకినట్టు నాకు అనిపించింది. ఆరాధన అయిపోయిన వెంటనే చూసుకోలేదు. కూర్చున్న తర్వాత నా చేతులు అన్నీ చూసుకుంటే అసలు నాకు కొంచెం కూడా ఎలర్జీ లేదు. ఇప్పుడు నీకు ఎనర్జీ ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్ కన్నా తెలుసా? ఆ ర్యాషెస్ అన్ని వాళ్ళందరూ చూసారా? చూసిన వాళ్ళు చెప్పండి, ఈ అమ్మాయికి ర్యాషెస్ ఉన్నాయి మేము చూసామన్న వాళ్ళు చేతులు నిలబడి బాగా చేతులు ఎత్తండి. ఈ అమ్మాయికి నిజంగా ర్యాషెస్ ఉన్నాయా? గ్యారెంటీ షూర్ ఆమె ఇప్పుడు తగ్గిపోయిన చూడండి. మళ్ళీ ర్యాషెస్ ఉన్నాయా? లేవా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రీజ గాడ్ బ్లెస్ యు. అంతే ఇంకేముంది? అరికాలలో మంట, నాడి నొప్పి, ఇక్కడ నెక్ నొప్పి అన్నీ పోయింది. రోజు నన్ను పరిపూర్ణంగా దేవుని స్వస్థపరిచాడు. నిజంగా అలాంటి వర్షం నేను ఎప్పుడు చూడలేదు. In the name of Jesus. Touch Holy Spirit. యేసు నామములో ప్రతి విధమైన బలహీనత యేసు నామములో తొలగిపోతూ టచ్ హోలీ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Yes.
7 years బ్యాక్ లారీ యాక్సిడెంట్ జరిగి కాలు విరిగిపోయింది. ఆపరేషన్ చేయించకుండా మా అమ్మ వాళ్ళకి తెలిసి కట్టిన విషయం అదైతే సరైన ప్లేస్లో సెట్ కాక అలాగే ఉండిపోయింది. కానీ ఇప్పుడు నాకు అప్పటి నుంచి ఇంకా 7 years నుంచి వన్ సైడ్ కాల్ అంతా నొప్పి వచ్చేది, చాలా విపరీతమైన పెయిన్ వచ్చేది. నైట్ కూడా అయితే నా బాధ దేవుడికి తెలిసి ఎవరికి తెలిసేస్తారు, పక్క వాళ్ళకి ఎవరికి చెప్పేదని సార్. దేవాలకి పరిస్థితి తెలిసింది. ఒకసారి అది తీసుకోకుండా ఇలా వచ్చి ఎందుకు ఇలా బాధ పెడితే ఎంతగానో నేర్చేది. ఒకప్పుడు దేవుని కూడా కోపం ఇచ్చుకున్నాను. దేవ ఎందుకు నన్ను ఇలా చేస్తాను, నా కుటుంబంలో నాకు ఎందుకు ఇలా పెట్టేదని ఎంతగానో బాధపడేదాన్ని. పోయిన ఆదివారం నేను ఆరాధనలో కూర్చొని పోయిన బాగా విపరీతమైన కాళ్ళు నొప్పి నడువులకు వచ్చేసి ఉంచలేక 3 days కింద కూర్చొని మళ్ళీ లేచి మళ్ళీ నేను ఆరాధనలో ఉంచేవాళ్ళని చెప్పి ఉంటున్నాను. అప్పుడు అన్నయ్య నీకు ఎక్కడైతే కాళ్ళ నొప్పిలో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో నువ్వు చేయి పెట్టుకోండి అన్నప్పుడు నేను కాళ్ళ మీద చేయి పెట్టుకుని దేవుని ప్రార్థించాను. దేవాన్ని ప్రార్థించుకొని దేవుడు నా కాళ్ళకి ఏదైనా శక్తి వచ్చినట్టు నాకు ఇప్పటి వరకు కూడా కాలు రాలేదు. నడుము నొప్పి కూడా అలాగే దేవుడు నాకు స్వస్థపరిచేయండి. ఇప్పుడైతే నేను నైట్ పూట చక్కగా పండుకోగలుగుతున్నాను. నా కాలు స్వస్థపరిచేందుకు దేవుని పొందినాను. అదేవిధంగా నిన్న వరకు రిజల్ట్ వస్తే నేనైతే ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయ్యి వస్తుందని రూమ్లో కూర్చొని పిచ్చి పిచ్చి ఆలోచనలు చచ్చిపోవాలి. దేవుడు మంచివాడు కాదు, నన్ను ఫెయిల్ చేశాను. దేవుడిని ఎంతో దూషించాను. కానీ ఈరోజు అన్నయ్య ఆరాధన నాతో సంపూర్ణంగా మాట్లాడారు. నేను అందుకని సాక్షి చెప్పండి. అలాగే కూర్చున్నప్పుడు నాలో ఏదో ప్రేరేపణలు సాక్షి చెప్పాలి ఎప్పుడు నుంచే చెప్పాలనుకుని చెప్పలేకపోయాను. దేవుడు నాతో మాట్లాడి ఈరోజు నాకు అటువంటి ఆలోచన ఏం లేకుండా దేవుని మీద పూర్తి నమ్మకం నాకు కలిగించాడు. ఇచ్చిన సాక్ష్యం దేవుడి గురించి. పోయిన ఆరాధనలో మీ కుటుంబంలో ఆర్థిక సహాయం జరుగుతుందని నేను నమ్మాను. ఇంకా మా ఇంటికి ఫోన్ చేసినప్పుడు మా నాన్నకి ఎంత శాలరీ వచ్చినా ఇంట్లో సరిపోదు. మొన్న ఫోన్ చేసినప్పుడు ఫుల్ శాలరీ నెక్స్ట్ మంత్ నుంచి వస్తుందని చెప్పారు. అందుబట్టి దేవుని పొందనాను. అదేవిధంగా నేను 4 సబ్జెక్టులు పోతాయి అనుకున్నాను. ప్రమోట్లో ఉంచాడు దేవుడు. స్తోత్రాలు. ఇవాళ నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మంత్రుల పరిచర్య ద్వారా దేవుడు నా కుటుంబంలో ఎన్నో కార్యాలు చేశాడు. నాకు 2 అన్నయ్యలు. పెద్ద అన్నయ్య వాడికి 10 years అయింది మ్యారేజ్. అయితే వదినకి ప్రెగ్నెన్సీ వస్తుంది, అబార్షన్ అవుతుంది 3 months ఒకసారి. నేను ముంతలు తీసుకున్నప్పుడు రిక్వెస్ట్ వదినమ్మ గురించి రాశాను. దేవుడు ఆ ముంత నేను ఇవ్వకముందే దేవుడు ఎంతో అద్భుత కార్యం చేశాడు. వదినమ్మ ప్రెగ్నెన్సీ అని చెప్పారు. అట్లాగే 3rd month బేబీ వీక్గా ఉందని చెప్పినప్పుడు నేను రాగినక్కకి వీళ్ళందరికీ అక్క వదినకి ఇలా ఉందక్క అన్నప్పుడు ఏం భయపడకురా, వదినకి ఏమవదు, దేవుడు అద్భుత కార్యం చేశాడు, వదినకు మంచి ఆరోగ్యం ఇస్తారన్నప్పుడు మళ్ళీ స్కానింగ్ చేసినప్పుడు బేబీ గ్రోత్ అంతా బాగుందమ్మా అని చెప్పారు. అలాగనే చిన్ననే వాళ్ళ బాబుకి థైరాయిడ్ వ్యాధి ఉంది. నేను ముంతలో రిక్వెస్ట్లో కూడా అది రాశాను. దేవుడు అద్భుత రీతిలో వాడుకున్న థైరాయిడ్ వ్యాధిని తీసివేశాడు. అందుని బట్టి దేవుని నామానికి వందనాలు. లాస్ట్ సండే నేను వర్షిప్లో ఉన్నప్పుడు నేను గైనిక్ ప్రాబ్లంతో 3 months నుంచి చాలా సఫర్ అవుతున్నాను. అన్ని ప్రాబ్లమ్స్ గురించి అన్నీ చెబుతున్నాడు. ఇది గైనిక్ ప్రాబ్లమ్స్ చెప్పలేదు కానీ నేను ఎంతో బాధపడి ప్రేయర్ చేసుకున్నప్పుడు అన్ని ప్రేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నిలబెట్టి ఎవరైతే గైనిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో ఇప్పుడు ఆ సమస్య అంతా తీరిపోతున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. రూమ్కి వెళ్ళగానే నాకు ఏదో తెలియని ఆనందము, నాకున్న గైనిక్ ప్రాబ్లం మొత్తం పోయింది. దేవుని నామాన్ని పొందడానికి చీకటిలో వెలుతురు యేసే, అజ్ఞానికి జ్ఞానం యేసే, దీనతలో ధైర్యం యేసే, ఆపదలో సహాయం యేసే. చీకటిలో వెలుతురు యేసే, అజ్ఞానికి జ్ఞానం యేసే, దీనతలో ధైర్యం యేసే, ఆపదలో సహాయం యేసే. శాంతి సౌఖ్యం సంతోషం యేసే, ఓ శాంతి సౌఖ్యం సంతోషం
బ్రతికించే